దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుందనే మాట తరచుగా ఎక్కడ చూసినా మనకి ఇదే మాట వినిపిస్తుంది. ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా అక్కడ యువత పాత్ర చాలా కీలకమైనటువంటిది. కొత్త ఆలోచనలు, సృజనాత్మక శక్తి ఇవన్నీ యువతలో ఎక్కువగా ఉండటం వల్ల వారు దేశ నిర్మాణంలో ముఖ్యమైనటువంటి పాత్ర కూడా పోషించగలరనేది కూడా మనకి స్పష్టంగా తెలుసు. ముఖ్యంగా భారత్ వంటి యువ జనాభా ఎక్కువగా ఉన్నటువంటి దేశాల్లో యువత బాధ్యత మరింత ఎక్కువగా పెరుగుతుంది. మొదటిగా యువత విద్యను కేవలం ఉద్యోగం కోసం మాత్రమే కాకుండా సమాజ అభివృద్ధి కోసం ఉపయోగపడేటువంటి విధంగా నేర్చుకోవడం కూడా ఒక కీలకమైనటువంటి అంశం. మంచి విద్య నైపుణ్యాలు ఉన్నటువంటి యువత దేశ ఆర్థిక వ్యవస్థను కూడా బలపరచడంలో సహాయపడతారు. సాంకేతికతగా చూస్తే పరిశోధన, వ్యాపార రంగాల్లో కొత్త ఆవిష్కరణలు చేయడం ద్వారా దేశానికి కొత్త అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయన్నది కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రెండవది, యువత సమాజంలో బాధ్యతమైనటువంటి పౌరులుగా వ్యవహరించాలి. చట్టాలను గౌరవించడం, సామాజిక విలువలను పాటించడం, పర్యావరణాన్ని కాపాడడం వంటి అంశాల్లో చైతన్యంగా ఉండాలి. సమాజంలో సమస్యలు కనిపించినప్పుడు వాటి పరిష్కారానికి ముందు రావడం కూడా యువత బాధ్యత. ఇక మూడవది చూసుకుంటే ప్రజాస్వామ్యంలో యువత భాగస్వామ్యం చాలా ముఖ్యమైనది. ముఖ్యంగా ఎన్నికల్లో ఓటు వేయడం మాత్రమే కాకుండా దేశ రాజకీయాలు విధానాలపై అవగాహన కూడా పూర్తి స్థాయిలో పెంచుకోవడం, సరైన నాయకులను ఎన్నుకోవడం, దేశ అభివృద్ధికి తమ వంతు పాత్ర పోషించడం వంటిది కూడా చాలా కీలకమైనటువంటిది. అలాగే యువత సామాజిక సేవలో కూడా పాల్గొనాలి. గ్రామాభివృద్ధి కావచ్చు, విద్య, ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ వంటి రంగాల్లో పనిచేయడం ద్వారా సమాజంలో సానుకూలమైనటువంటి మార్పు కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తుంది. ఇంకా చిన్న చిన్న ప్రయత్నాలు కూడా పెద్ద మార్పులు కూడా దారి తీసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. మొత్తానికి దేశాభివృద్ధి కేవలం ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. యువత తమ శక్తి, ప్రతిభ, ఆలోచనలు సక్రమంగా ఉపయోగిస్తే దేశం వేగంగా ముందుకు సాగుతుంది. కాబట్టి యువత బాధ్యతగా ఆలోచించి పని చేస్తేనే దేశ భవిష్యత్తు మరింత బలంగా కూడా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా మారుతుంది కూడా.